హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాట్రిక్స్ ఇంటీరియర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 3D వాల్ పేపర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా వాల్ పేపర్ చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా వైట్ కలర్ పేపర్ని కట్ చేసుకోవాలండి. ఈ వాల్ పేపర్ని చుట్టూ కట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేయాలండి, మెయిన్ వాల్ పేపర్ కట్ అవ్వకుండా. ఇది వాల్ పేపర్ గమ్ అండి. దీని స్పెషల్గా వాల్ పేపర్ కోసమే తయారు చేస్తారు. ఈ వాల్ పేపర్ గమ్ని వాల్ పేపర్ వెనకాల మొత్తం అంతా అప్లై చేయాలండి. ఇప్పుడు గోడ మీద కూడా వాల్ పేపర్ గమ్ని అప్లై చేయాలండి. ఇప్పుడు ఆ గమ్ రాసిన వాల్ పేపర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా గోడ మీద ఎత్తించుకోవాలండి. దీన్ని ట్యాపింగ్ ప్యాడ్ అంటారండి. ఈ ట్యాపింగ్ ప్యాడ్తో వాల్ పేపర్ మొత్తం కూడా ట్యాప్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాల్ పేపర్ వెనకాల ఉన్న గమ్ము లేదా ఎయిర్ బబుల్స్ అయినా ఉంటే రిమూవ్ అయిపోతాయి. పైగా వాల్ పేపర్ కూడా స్మూత్గా వస్తుందండి. వాల్ మీద సాకెట్స్ లేదా స్విచ్ బోర్డ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా నైఫ్తో కట్ చేసుకోవాలండి. మిగిలిన వాల్ పేపర్ కూడా తీసుకొచ్చి పక్కనున్న వాల్ పేపర్కి డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా జాగ్రత్తగా అంటించుకోవాలండి. మీకు కూడా వాల్ పేపర్స్ కావాలంటే మా నంబర్స్కి కాల్ చేయండి. మేము వాల్ పేపర్స్తో పాటు WPC లోగోస్, విండో బ్లైండ్స్ కూడా డీల్ చేస్తామండి. మీకు ఇవి రిక్వైర్మెంట్ ఉంటే మా నంబర్స్కి తప్పకుండా కాల్ చేయండి. వాల్ కంటించిన తర్వాత ఇంకా వాల్ పేపర్ అయినా ఎక్స్ట్రా మిగిలితే చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, వాల్ పేపర్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఈ వాల్ పేపర్ ఇన్స్టాలేషన్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.